క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10, 11, 12 వచనములను చదువుకుంటున్నాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపకుండా నివయ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా వినాలి. యుగాంతమందున్న మనకు దేవుడు బుద్ధి కలుగటానికి ఈదన వాక్యాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట్లాడుతున్న భాషను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలనాడు పేతురు భక్తుడు ఉన్నాడు. పేతురు భక్తుని దేవాతి దేవుడు ఒక శక్తివంతమైన సాధనముగా వాడుకొనటానికి ఆయన పిలుచుకున్నారు. ఆయన ప్రథమ స్థానం మనకు తెలుసు, దేవునితో ఉన్న స్థితి మనకు తెలుసు. ఇక దేవుడు తన శిలువమానుపై ఆయన వెళ్ళబోతున్న సమయనప్పుడు ఆయన యొక్క ఆత్మీయతను గురించి దేవాతి దేవుడు మాట్లాడిన సత్యాన్ని మనం గ్రహించాలి. శోధనస్ అనే మాటని పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. శోధన అనేది ప్రతి మనుష్యునికి కలిగే స్థితి. ఇక్కడ దేవుడు అందుకని అంటున్నాడు, నేను నిలబడుచున్నానని అనుకుంటాడే వాడితో కూడా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. పేతురు భక్తుడితో దేవుడు ముందస్తు జరగబోతున్నటువంటి స్థితిని ఆయన తెలియచేస్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను సిద్ధపరచమని చెప్పాను. చాలా మందికి తమ తప్పులు చెప్పినప్పుడు కోపం వస్తుంది, అతిశయంగా మాట్లాడతారు, తమను హెచ్చించుకుంటారు. నాకు నాలో ఉన్న బలహీనత చెప్పాడు కదా అని దేవునికి స్తోత్రాలు చెప్పరు. వారిపై తమకున్నటువంటి అతిశయాన్నంతా ఏ రీతిగా చెప్తారంటే, ఇక మనుషుల కంటే మేము ఎక్కువ, వారికంటే మీకు నీకంటే కూడా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడే మనుష్యులను ఈ దినాన మనము చూస్తూ ఉన్నాం. నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అని అంటుంటాను. దేవుడు స్పష్టంగా పేతురుని గురించి చెప్పాడు. పేతుడైతే చాలా అతిశయంతో మాట్లాడతాడు. నువ్వు తప్పిపోతావు అని చెప్పాడు దేవుడు.
నువ్వు అతిశయపడతావని చెప్పాడు దేవుడు. నీలో ఉన్నటువంటి బలహీనత బయటకు వస్తుందని చెప్పాడు దేవుడు. ఈయనైతే అంటున్నాడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, చాలా జాగ్రత్తగా వినాలి. మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని కొరకు సిద్ధపడబడినటువంటి మనమందరము కూడా ఏ ఒక విషయంలో మనమందరము ఐకమత్యముగా ఒక కుటుంబంగా ఉంటున్నాం. ఆత్మీయతలో బలపరచబడి జీవిస్తున్నాం. ఒకవేళ ఈ సన్ని కాలంలో శోధకుడు నీపై వచ్చి మనలో ఉన్నటువంటి ఐక్యతను, మనలో ఉన్నటువంటి ఆత్మీయతను, మనలో ఉన్నటువంటి ప్రేమాభిమానములను, మనలో ఉన్నటువంటి ఆరాధన శైలిని, మనకున్నటువంటి ఆత్మ దృష్టిని శోధకుడు పడవేస్తాడేమో. జాగ్రత్తగా ఉండాలని దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. నేను గొప్పవాడిని అని అనుకొని అతిశయపడే స్థితి, అతిశయము, గర్వము, స్వయం నమ్మకము, ముఖ్యంగా ఎక్కువగా ఒకళ్ళ అంచనాలు ఎక్కువ వేసుకుంటారు. పేతురు కూడా అంతే వేసుకున్నాడు. అంతే వేసుకోవటం మాత్రమే కాకుండా వెనువెంటనే తప్పిపోయాడు. ఆయనైతే దేవుడు అన్నాడు, మత్తయి సువార్తలో చెప్తాడు, బండపై సంఘమును నీవు కట్టుదువు. అంత ప్రాధాన్యత గల పేతురు, అంత ఆధిక్యత గల పేతురు, తండ్రి చేత ఎన్నిక చేయబడినటువంటి పేతురు ఆయన పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శోధకుని యొక్క బలము చేత క్రింద పడిపోయిన వాడుగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తున్నది. జాగ్రత్త సుమి. మన జీవితాల్లో కూడా అలాంటి స్థితిగతులు వస్తాయేమో అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాట చూడండి. ఈ సంగతులు దృష్టాంతముల వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనం యుగాంతంలో ఉన్నాం. మనము యుగాంతంలో ఉన్నాం. నా యేసయ్య రాబోతున్నాడు. మేఘారూఢుడై రాబోతున్నాడు. పరిశుద్ధులుగా ఆయనను మనము ఎన్నిక చేయబడినటువంటి గుంపులో ఉండి లేవనెత్తబడుతున్నాం. యుగాంతమందున్నాడు మనకి బుద్ధి చెప్తున్నాడు. మనలో ఉన్నటువంటి పడిపోయే మనస్తత్వములు, గర్వము, ఈ రీతిగా మనము ఏ రీతిగానో దేవునికి ఇష్టం లేనటువంటి అతిశయంతో ఉంటున్నామో వాటి నుంచి విడుదల కావాలి. దేవునిపై ఆధారపడే మనస్తత్వం మనకున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగే యోగ్యతను మనం కలిగి ఉండాలి. ఆత్మీయతలో స్థిరపరచబడినటువంటి వారంగా ఉండాలి. ఏ క్షణంలోనైనా నా దేవునికి నేను సిద్ధపడి ఉన్నటువంటి సైనికుడని మనకి మనముగా బలపరచబడి ఉండాలి. వారిలో చూడండి ఎలాంటి వారంటే, వారు పడిపోయినటువంటి వారిలో ఒక గుంపు విగ్రహారాధికులు, ఒక గుంపు వ్యభిచరించిన వారు, ఒక గుంపు సడుగుకున్నటువంటి వారు మనకు దృష్టాంతాలుగా చెప్పాడు. ఏది పడితే అది వాక్యం వినద్దు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని వినండి అంతే. బైబిల్ గ్రంథమే మీ డినామినేషన్. బైబిల్ గ్రంథమే యేసయ్య డినామినేషన్. అందులో ఏ సత్యం ఉందో ఆ సత్యాన్ని మనము గ్రహించి మన జీవితాలని యుగాంతములో బుద్ధి తెచ్చుకొని జీవించాలని మనం చాలా జాగ్రత్తగా ఈ విషయంలో స్థిరపరచబడాలి. దేవుడికి అక్కడేం డినామినేషన్స్ లేవు. బైబిల్ గురించే దేవుడు అడుగుతాడు. ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ప్రకటన చివరిలో మాట్లాడతాడు. ఆ ప్రకటన గ్రంథంలో చెప్పిన మాటల్ని బట్టి, ఎందుకంటే ఈ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని 22వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట 18వ వచనము 22వ అధ్యాయము, ఈ గ్రంథమంతా ప్రవచన వాక్యములను విని ప్రతిభానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినట్లా ఈ గ్రంథంలో వాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగ చేయను. బాస్
వాళ్ళే విగ్రహారాధికుల కింద లెక్క, మనకి విగ్రహారాధికులు. దేవుని వాక్యం కాదు అని బోధించేవాళ్ళు కదా. వారి యొక్క అతిశయాలు, తమకు అతిశయాలు, గర్వులు, పేతురు వలె నేను నిలబడతానని ఒక అతిశయంతో వాక్యానుసారము ఉండే వారందరూ కూడా విగ్రహారాధికులు కాదు. రెండవది వ్యభిచారము, శారీరక క్రియలు. వాటి నుంచి నువ్వు బయటకు రావాలి. ఆ తప్పు చేసి నేను కరెక్ట్ అనుకొని మనసులో అనుకొని దాన్ని కప్పిపుచ్చుకొని కుటుంబంలో భార్య ముందు, భర్తల ముందు, బిడ్డల ముందు, బంధువుల ముందు, సంఘం ముందు ఉంటావే, దాని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సడుగుకోవటం. ఇప్పుడు వాక్యం చెప్తుంటే వింటున్నారు కదా, ఒకవేళ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అవుతారేమో, సడుగుకునేవారు ఉంటారు. నా కొరకు దేవుడు మాట్లాడాడు అనుకోండి, వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే వారికి జరిగినటువంటి నశించిరి, కూలిపోయిరి అనే మాటలతో ఇక్కడ రాయబడినది. వారు నశించిరి, కూలిపోయిరి, కూలిరి, ఇలాంటి తెలుగు మాటలతో వాళ్ళ యొక్క భవిష్యత్తును అక్కడ దేవాతి దేవుడు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శోధకుడు ఉన్నాడని మనం గ్రహించాలి. ఇర్మియా భక్తుడు ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా భక్తుడు ఆత్మవశుడై రాసినటువంటి మాటను 48వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వారి యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదరు. బస్ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాక్యానుసారం జీవించాలి. నిధులు, నేను బాగా డబ్బున్నవాడిని, అన్ని నాకు సదుపాయాలు ఉన్నాయి, నేను దీంతోనే నా లైఫ్ స్టైల్ అంతా వెచ్చిస్తాను, అవేం పనికిరావు, అవేం పనికిరావు. ఇప్పుడు తెగులు వస్తుంటే ధనవంతుడు కూడా పరిగెత్తుతున్నాడు. నమ్ముకోవద్దు ధనాన్ని, దేవుడిని నమ్ముకోండి. దేవుడు చెప్తా ఉన్నాడు, క్రియలు, నీ క్రియలు ఒకవేళ అన్ని కూడా మాస్కులు తగిలించుకోవటానికి ఇవన్నీ చెయ్యండి, వీటితోనే ఆధారపడద్దు, ఆయన మీద ఆధారపడమని దేవుడు చెప్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని మనము చూస్తూ వస్తున్నాం. హోషేయ భక్తుడు 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఆయన ఒక సత్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. 10-13. నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని, నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటపై దున్నితివి కనుక మీరును పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు బలము పొంది ఉన్నారు. చెడుతనముతో పంట, అబద్ధము, అసలు ఇవి మనకి పనికిరావు. అసలు తెలుగులో ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. నీవు చెడుతనపు పంటకై దున్నితివి. పంట అంటది, చెడుతనం అనేది ఒక పంట దున్నాడంట, మళ్ళీ సాగు చేశాడంట. చాలా జాగ్రత్తగా దేవుడు దాన్ని స్పష్టంగా, ఎలాగైతే వ్యవసాయదారుడు పంట కోసం చేస్తాడో చెడుతనం కోసం అలాగ చేసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. మనకు లేరులే మన సంఘంలో. ఆత్మీయతలో బలపరచబడి సిద్ధపరచుకోండి అని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమోస్ భక్తుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. 9:9 ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. నేను ఆజ్ఞనీయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్య జనులందరిలో జల్లింతును, కానీ ఒక చిన్న గింజలను నేల రాలదు. దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క జల్లెడలో మనము నేల రాలని విత్తనముగా ఉండాలి. అది జల్లెడలో ఉండేవారుగా మనం సిద్ధపరచుకోవాలని దేవాతి దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో కూడా ఒక సత్యాన్ని సొలొమన్ ద వైజ్ మనకి ఇది తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడు. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగుడు, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును.
జాగ్రత్తగా వినాలి. జ్ఞానము కలిగి ఉందాం. దేవుడు వాక్యాన్ని వింటమే జ్ఞానం. 28:16 కూడా ఒక సత్యాన్ని 26 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. మనస్సు కంటే జ్ఞానం అంటే ఆయన ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వలె జల్లించటకు మిమ్మల్ని కోరుకొనేను అనగా సాతానుడు ఉన్నాడని గ్రహించాలి. ఆ సాతానుని యొక్క వలలో మనం పడకూడదు. సాతానుని యొక్క కుయుక్తుల్లో మనం పడక మనం అతిశయపడని వారిగా ఉండాలి. యోబు భక్తుని యొక్క జీవితం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎప్పుడు కూడా 6వ వచనం వరకు అక్కడ సాతానునికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల గురించి సాతానుడు చెప్పే మాట మనందరం చూస్తాం. కాబట్టి తద్రీతిగా మన యొక్క స్థితిగతులన్నీ కూడా ఏ విధముగాను సాతాను యొక్క శోధనలో పడకుండా మనము ఈ దినాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 15-11 సామెతలు. పాతాళమును అగాధ కోపమును యెహోవా కనపడుచున్నవి, నరుల హృదయములు బరితేటగా ఆయనకు కనపడును కదా. నీ హృదయం దేవునికి కనపడుతుందని చెబుతున్నాడు. దేవుణ్ణి మనం విశ్వసించాం. ఆయన ఆత్మీయతలో బలపరచబడిన వారంగా మనము దేవుని కొరకు సిద్ధపరచబడిన వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అనగా ప్రార్థన అవసరమై ఉన్నది. దేవుడే చెప్తున్నాడు. చూడండి, దేవుడు పేతురు గురించి చేసిన ప్రార్థన మనం వింటున్నాం. ఇక్కడ ఒక విజ్ఞాపన పడుతుంది. దేవుడు పేతురు గురించి చేసిన ప్రార్థన. నీ నమ్మిక తప్పికోనున్నట్లు నేను నీ కొరకు వేడుకొట్టిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచమని చెప్పాను. ఇట్ ఈస్ ఎవిడెంట్. నువ్వు శోధనలో పడిపోతావు, నువ్వు అతిశయపడి కింద పడిపోతావు. నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకు దేవుడి సమాధానం ఇస్తున్నాడు. నీవు సంఘాన్ని కడతావు, నీ సహోదరులైన శిష్యుల్ని మరలా అందరినీ కలిపి పరిచయం చేస్తావు. అపోస్తుల కార్యంలో ఉన్నాయన్నీ కూడాను ఆయన ప్రార్థనకు జవాబే. కాబట్టి ప్రార్థనకు ప్రాధాన్యత ఉన్నది. ప్రార్థించండి, మనం పడిపోకుండా. దేవుడు ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన భవిష్యత్తు నీకును నాకును దయచేయబోతున్నాడు. ప్రకటనకారుడు 2వ అధ్యాయములో ఉన్న ఒక సత్యాన్ని మనకి ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. 7వ వచనము. చెవి గలవాడు ఆత్మ సంగమతలో చెప్పుచున్న మాట వినుడు గాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్షములు భుజింపనిత్తను. అంటే నువ్వు విశ్వాసములో కొనిపోయి అతిశయపడకుండా, గర్వించకుండా, స్వయం నిన్ను నమ్ముకోకుండా నీవు దేవుని నమ్ముకొని జీవించమని దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయంలో 17వ వచనాన్ని చెప్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక, జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తను, మరియు అతనికి తెల్లవారినిత్తను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికి, కానీ ఇది మరి ఎవరికి నేను తెలియదు. నువ్వు ఎప్పుడైతే యుగాంతమందున్న మనకు బుద్ధి చెప్పడానికి దేవుడు అతిశయపడే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏదైనా ప్రత్యేకమైన స్థితి వచ్చినప్పుడు అతిశయపడొద్దు. దేవునిపై ఆధారపడి నిన్ను నువ్వు తగ్గించుకొని జీవించు. దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తాడు. నీ కొరకు నా కొరకు భవిష్యత్తు జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అందుగాను దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఆయన జీవ వృక్షమునకు మనము ఆధిపత్యాన్ని పొందుదాం. ఆయన ఇవ్వబోతున్నటువంటి క్రొత్త పేరును మనం పొందుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో ఏకీభవించండి. ఏకాత్మతో వినయ మనస్కులపై దేవుని ప్రార్థించినప్పుడు అద్భుతమైన శక్తివంతమైన కార్యములు చేయగల దేవుడు మన దేవుడు. ఆయన నామము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నేను మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా పడకుండా ఉంటున్నట్లు, నైనా అతిశయము లేకుండా, మమ్మల్ని మేము నమ్ముకోకుండా తండ్రి నిన్ను నమ్ముకొని జీవించే స్థితిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అప్పుడప్పుడు నైనా శోధకుడు మమ్మలను బలహీన పరిస్థితి స్థితుల నుంచి కూడా
మీరు విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు. మా పక్షమున మీరు ప్రార్థన చేసే దేవుడు నాయన, పేతురు పక్షమున మీరు ప్రార్థన చేసిన ఆయనను మరలా సిద్ధపరచుకుని ఆయన కొరకునైనా ఈ యొక్క సంఘాన్ని ఆయన బండపై కట్టిన స్థితిని, పరిచర్యను, అపొస్తలుల కార్యములు మేము చూశాము స్వామి. మీ ప్రార్థనకు శక్తి ఉన్నదని మేము చూశాము నాయన. అట్టి ప్రార్థన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నా బిడ్డలెవరూ కూడా తండ్రి శోధనలో పడక నాయన, పడిపోకుండా నాయన, ఒకవేళ పడిపోయినా తండ్రి వారి యొక్క మరలా తన పూర్వపు స్థితిని కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే యోగ్యతలో సిద్ధపడితే స్థిరపరచబడిన గాక. ఈ రీతిగా ఇతర వాక్యములో ఉన్న సత్యములు విన్న ప్రతి బిడ్డ నాయన వారి వారి బలహీనతలను ఆయన తీసివేసి నీ యందు బలోపేతమైన వ్యక్తులుగా సిద్ధపరిచి స్థిరపరచి భద్రపరచబడిన గాక. కృపలో ఆత్మతో నింపబడిన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. అయినా ఏక దేవుని మందిరమును మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రం. ప్రతి బిడ్డను తాకండి నాయన, ప్రతి కుటుంబమును తాకండి నాయన. ఆత్మవశులై ఉన్నారు తండ్రి, నాయన బలపరచండి, భద్రపరచండి, శక్తివంతము చేయండి. యుగాంతమందున్న మాకునైనా మీరు బుద్ధి చెప్పిన విధానాన్ని బట్టి స్తోత్ర. శోధనలో పడకుండా నాయన, మమ్మల్ని మేము అతిశయపడకుండా నాయన, గర్వము లేకుండా నాయన, మమ్మల్ని మేము నమ్ముకోకుండా నాయన, నైనా మీ యందు భయభక్తులు కలిగి నీవే నీ రూపం దాల్చుకొని నీ యొక్క స్వరూపంలో జీవించే ప్రతి పరిస్థితి స్థిరపరిచి కృపలో భద్రపరచబడను గాక. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి స్వామి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని తండ్రి మీరు తాకండి నాయన. వారి వారి జీవితములను ఆశీర్వాదకరముగా మార్చబడను గాక. కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడను గాక. చీకటి అంధకార శక్తి యేసు నామములో విడుదల చేయబడను గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించబడను గాక. కూలిపోయిరి ఆయన ఇలాంటి పదములు మాకొద్దు నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యత జీవించుట, నీతో ఉండుట, నీ యందే భయభక్తులు కలిగి జీవించుట, నీ స్వరూపంలో కలిగి ఉండుట అనే స్థితిగతులు నా బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారి వారి జీవితాల్ని, కుటుంబాలని ఆశీర్వదించండి నాయన. భార్యకును, భర్తకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని దాయించిన ఏక మనస్సును, ఏకాగ్రతను, సమాధానపూర్వకమైన ఆలోచన సరళిని దాయించేయండి అయినా. మీ ఎంత భయభక్తులు కలిగి జీవించే కుటుంబీకులుగా సిద్ధపరచే స్థిరపరచబడిన గాక. వారి వారి మనస్సులో ఆలోచనలు సానుకూలపరచి ఏకమాత్మతో జీవించే యోగ్యతను క్రమపరచబడిన గాక. భయభక్తులు, విధేయతలు కలిగి జీవించే సిద్ధాస్తులైన ఆత్మతో నింపబడిన గాక. అయినా మీరు గొప్ప దేవుడు. కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, సాంఘిక సమస్యలు, అయినా లోట్లు ఇవన్నీ తీసివేసినందుకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. అసాంఘిక శక్తులు వారి కుటుంబంలో చోటెత్తగా మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. వారి వారి జీవితంలో ఆత్మతో నింపబడిన క్రమశిక్షణ అనుగ్రహించబడిన గాక. అపవాది క్రియల నుంచి దూరపరచబడిన గాక. యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాను స్వామి. వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన ఉద్యోగులను బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన వివాహాలను బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన గర్భవలను బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చినటువంటి యోగ్యకరమైన జీవితమును బట్టి స్తోత్రాలు. అపవాదిని తరిమి వేసిన కృతజ్ఞతలు. అయినా వారి చదువుకు తగినటువంటి ఉద్యోగం అతి త్వరలో మీరు అనుగ్రహించి మార్గములు సలభ చేసినందుకు స్తోత్రాలు. వారికి తగినటువంటి వధువుని త్వరలో మీరు సిద్ధపరిచి పంపిస్తున్నందుకు స్తోత్రాలు. గర్భములు మూయబడినవి నాయన తెరిచినందుకు స్తోత్రాలు. నాయన మూయబడిన గర్భములు నాయన మీ యొక్క రక్తమును ప్రోక్షించి గాయపడిన శరీరం ద్వారా మీరు ఇచ్చిన స్వస్థత నా బిడ్డలతో సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరిచి గర్భస్థులైన శిశువులతో సంగమునకు వచ్చు స్థితి అనుగ్రహించబడిన గాక. సంతోషకరమైన దినములు నా బిడ్డలకు అనుగ్రహించి కృపలో భద్రపరచబడిన గాక. వృద్ధులనైనా మీరు ఆశీర్వదించండి, ఆదరణ దాయిచేయండి, ఆర్థిక స్తోమతను స్థిరపరచండి, ప్రార్థనా జీవితం దాయిచేయండి. వారి బిడ్డలనైనా ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. అమెరికా దేశము,
ఇంగ్లాండ్ దేశము, నాయన కువైట్ దేశము, గల్ఫ్ కంట్రీస్, నాయన ఆస్ట్రేలియా దేశము, అదే రీతిగా ఏషియన్, ఆఫ్రికన్, యూరోపియన్, ఏషియన్ కంట్రీస్ లో ఉన్నారు నాయన. అక్కడ కూడా ఈ యొక్క జాడ్యం అనేది నాయన ఈ వ్యాధి నుంచి వారికి ఏ విధమైన అపాయం లేకుండా క్షేమాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తల్లులకు తండ్రులకు అట్టి మంచి వార్తలను మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేమందరం మరలా కలిసి మీతో జీవించే యోగ్యతను ఇస్తున్నందుకు కృతజ్ఞత అభివందనములు. మహాదేవా, గొప్ప దేవా, కుటుంబాలని ప్రత్యేకించుకోండి నాయన. ఆత్మీయ కుటుంబాలుగా బలపరచండి నాయన. వాక్యానుసారము జీవించే యోగ్యతలను నా బిడ్డలకు దాయిచేసి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మతో నింపబడిన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. శక్తివంతమైన కార్యములే జరిగించబడిన గాక. మహోన్నతిని, మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. మహాదేవా, మీరు గొప్ప దేవుడు నాయన, మీరు గొప్ప దేవుడు నాయన. నా బిడ్డలను ఆశీర్వదించి నిత్య జీవమునకు వారసులను చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన అదే రీతిగా ఆయన చిన్న బిడ్డకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయిచ్చేయండి నాయన. నాయన సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. వింటున్న ప్రార్థనలో పాల్గొనే విశ్వాసులందరినీ బలపరచండి, భద్రపరచండి. వారి కుటుంబాల బలహీనతలు తీసినైన మీరే మహిమ పరచబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి అయినా. ఎక్కడ ఏ అపవాది క్రియలకు చోటు లేకుండా అయినా కరోనా వ్యాధి నుంచి విడుదల చేయబడిన గాక. రక్షణలో సిద్ధపరచబడిన సంఘములుగా బిడ్డలుగా క్రమపరచబడిన గాక. మా అధికారులకు, అధిపతులకు జ్ఞానము వివేకము దాయిచేసి మంచి పరిపాలన అనుగ్రహించబడిన గాక. లోకము వైపు చూడక మీ వైపు చూసే జ్ఞానము సంపాదించుకొని మాకందరికీ క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. కృప 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 కృపలో భద్రపరిచి విస్తరింపచేస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. మీరు మహాదేవుడు అని అద్భుతమైన కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. బోధకులు, సువార్తికులు, కాపరులు వారు చేసిన ప్రార్థనలు మీరు వింటున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా సంఘాల్లో మేము పరిచర్య చేసుకోవడానికి, ధ్యానించడానికి, స్తోత్రించడానికి మరలా మీరు సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నైనా మీరు మంచి దేవుడు నైనా. అట్టి స్థితిని బట్టి స్తోత్రాలు. ఇశ్రాయేల్ దేశాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. నేను అదే రీతిగా మేమందరమును వారును మేము కలిసి నీతో జీవించే యోగ్యతలు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చునా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చు గాక. విచిత్రం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా రుద్రాహారం మాకు దాయిచ్చు. వాడి అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలని కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీ వైన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిర బిడ్డకును చుట్టుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి విశ్వాసికిని ఆత్మకులు ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయింది ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరిచి నేటి దినములలో భయంకరమైనటువంటి ఆలోచన కలుగజేసిన కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు సదా తోడయుండి కృపలో భద్రపరచబడిను గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అండ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. శోధక నుంచి తప్పించబడి శక్తివంతము